హలో హాయ్ అండి, నేను మీ ప్రభావతి. చూడండి, మీకు ఇక్కడ 2 ఇంగ్రీడియంట్స్ చూపిస్తున్నాను. ఒకటి టర్మరిక్ పౌడర్ అండి, ఇగో చూడండి. ఇంకొకటి ఆయిల్ అండి. ఈ రెండిట్లతో నేను చాలా సింపుల్ చిట్కాలు 2 చెప్తానండి. ఈ మాకు పాత రోజుల్లోని మా అమ్మగారు వాళ్ళు చేయించారండి. ఇవి చాలా సింపుల్గా నీట్గా చేయొచ్చు. ఇది ఏంటంటే టర్మరిక్ పౌడర్. ఈ టర్మరిక్ పౌడర్ ఏంటంటే మాకు పీరియడ్స్ టైంలోని మా పేరెంట్స్ మా చిన్నప్పుడు ఈ పౌడర్తోనండి మాకు చేయించేవారు. ఏం చేయించేవారంటే మార్నింగ్ లెగ్గానే మాకు థర్డ్ డే స్నానం అయ్యేదండి. అప్పుడు ఏం చేసేవారంటే కొంచెం ఇలాగా ఉండలా చుట్టి మాకు టర్మరిక్ పౌడర్లో వాటర్స్ కలిపి ఉండలా చుట్టి మాకు తినిపించేవారు. ఎందువల్లంటే స్టమక్ క్లీన్గా ఉంటుందనండి. అందువల్ల మాకు ఏంటంటే ఇది తినడం చాలా కష్టంగా అనిపించేది, చేదుగా ఉండేది. కానీ తినేవాళ్ళండి. మా పేరెంట్స్కి మేము ఎదురు చెప్పేవాళ్ళం కాదు. మా టైంలోని ఏం చెప్తే అదే చేసేవాళ్ళం. అది తినేవాళ్ళం అండి. తర్వాత ఏమైందంటే కొంచెం పౌడర్ థర్డ్ డే స్నానం అయిన తర్వాత కొంచెం మొహానికి రాసుకోమని చెప్పేవారండి. అది రాసుకున్న తర్వాత ఏమవుతుందంటే మనకి ఇలా కంటిన్యూ మేము అప్పట్లో రాసుకోవడం వల్ల మా ఫేస్లకి ఎక్కడా కూడా మొటిమలు అన్నాయి ఈ రోజుకి లేవండి. మాకు పింపుల్స్ చాలా ఎక్కువ వచ్చేస్తున్నాయి కదా ఇప్పుడు పిల్లలకి. దానివల్ల మాకు అసలు పింపుల్స్ వచ్చేవి కాదండి. మీరు కూడా ఇప్పుడు పీరియడ్స్ అయిన తర్వాత చేయాలి. పని అయిన తర్వాత మీరు కొంచెం టర్మరిక్ పౌడర్ తీసుకొని నైట్ టైము అప్లై చేసుకోండి. లేదు మీరు అలా చేయలేరు అనుకోండి, ఓన్లీ సండే అయినా సరే స్టూడెంట్స్, ఇప్పుడు జాబ్ చేసే వాళ్ళందరికీ చాలా ఇబ్బందిగా ఉంటుంది కదా ఇలాంటివన్నీ చేయడం. నైట్ పడుకునే ముందు మీరు ఏం చేస్తారంటే లేకపోతే సండే పూట కానీ ఇది రాసుకొని కాసేపు అప్లై చేసి వదిలేయండి. ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ మీరు ఎంతసేపు ఉంచుకోగలిగితే అంతసేపు మీ ఓపికని బట్టి. తర్వాత మీరు క్లీన్ చేసుకోండి ఓన్లీ వాటర్తో. సోప్ పెట్టద్దండి. ఇలాగ మీరు ఒక 1 వీక్ లేదు అంటే 1 మంత్ ఇలా చేయండి. మీకు అస్సలు పింపుల్స్ అన్నవే ఉండవండి. ఏమి మీరు ఇందులో కలపొద్దండి. ఓన్లీ టర్మరిక్ పౌడర్. చూడండి, సింపుల్గా ఓన్లీ టర్మరిక్ పౌడర్. నెక్స్ట్ రైనీ సీజన్లో చాలామంది బాధపడుతున్నారు కదండి, కాళ్ళు పగుళ్ళు అవి వచ్చేసి చాలా నొప్పి అది వస్తున్నాయి. అందువల్ల ఏం చేయాలంటే ఈ టర్మరిక్ పౌడర్ అండ్ ఈ ఆయిల్ 2 కలిపి స్టవ్ మీద పెట్టి బాయిల్ చేయండి. బాయిల్ చేసిన తర్వాత ఏమవుతుందంటే అది తీసుకొని మీరు నైట్ పడుకునే ముందు ఒక హాఫ్ అన్ అవర్ ఇంకా పడుకుంటామనగా లేదంటే ఒక 1 అవర్ ముందు మీరు ఏం చేస్తారంటే బెడ్ మీద పడుకున్నప్పుడు రాసుకోకండి. కింద ఉన్నప్పుడు మామూలుగా బెడ్ ఎక్కక ముందే అవి రాసుకొని ఏదైతే మీరు బాయిల్ చేస్తారో ఆయిల్ను టర్మరిక్ పౌడర్ 2 కలిపిన పేస్టు కాళ్ళకి అప్లై చేయండి. అప్లై చేసి ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ తర్వాత మీరు క్లీన్ చేసుకోండి. క్లీన్ చేసుకొని అప్పుడు పడుకోండి. అప్పుడు ఏమవుతుందంటే మీరు ఇలా 1 వీక్ 10 డేస్ లేదంటే 1 మంత్ ఇలా చేయండి. మీకు రైనీ సీజన్లో వచ్చే ఈ పగుళ్ళు, నొప్పులు, బాధలు ఏమీ ఉండవండి. మేము చిన్నప్పుడు ఇవన్నీ చేసేవాళ్ళమండి. మీకు షేర్ చేస్తే ఏమైనా ఉపయోగపడతాయేమని నేను చేస్తానండి ఇవన్నీ కూడాను. మీకు నా వీడియోలు ఏమైనా నచ్చేటైతే చేసి చూడండి. చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.